మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సీతమ్మ తల్లి విగ్రహాన్ని గుళ్ళోనే మర్చిపోయి వచ్చారు. సీతాదేవి లేకుండా శ్రీరాముడి కళ్యాణం జరగదు కదా. అందుకే ఆ విగ్రహాన్ని తీసుకుని గబగబా వస్తుంటే రోడ్డు మీద హర్ష గారు కనిపించారు. నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఓ వెరీ గుడ్. అయితే మీరు ఎప్పుడు అందరికీ ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారన్నమాట, అవునా? అవును, మనం మనుషులై పుట్టినందుకు ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోవాలని మా రహీం చాచా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. హాయ్ పూజ. ఏ హాయ్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈయనెవరు? మొన్న చెప్పానే రోడ్ మీద స్కూటీ ఆగిపోతే హెల్ప్ చేశారని. ఇతనే. నువ్విచ్చిన డబ్బులు కూడా తిరిగిచ్చేశాడన్నావుగా. అవును, మనిషి అమాయకుడిలా కనిపించినా ఎంతో మంచివాడని అర్థమైంది. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్తాను. ఒసే పూజ, ఈ డ్రెస్ లో నువ్వు చాలా హాట్ గా ఉన్నావే. సిగ్గు లేకపోతే సరి. కాలేజ్కి వచ్చాక ఇంకా సిగ్గేంటి? ఆల్కల్ సబ్ చల్తా హే. సంతోషించాం గాని మూసుకొని పదండి. అవును, ఇవాళ కళ్యాణం జరిపించేదెవరు? మా అన్నయ్య వదిన. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా ఆ సీతారాముల్లాగే ఉంటారు. రండి. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా. అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. భూమి వీరు. భగవంతుడా, ఒకనాడు చెరువులో మొసలి బారిన పడిన గజేంద్రుడు ప్రాణభీతితో ఎలుగెత్తి నిన్ను వేడుకుంటే పరుగు పరుగున వచ్చి కాపాడి మోక్షాన్ని కలిగించావే. పురుషోత్తముడువైన నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళెందరినూ ఎన్నోసార్లు సుడిగుండాల బారిన పడకుండా నువ్వు కాపు కాసావే. మరెందుకయ్యా నీకు నా మీద దయలేదు? నీకు జరిగే కళ్యాణంలో అపచారం జరిగినా చూస్తూ ఊరుకుంటావా? నిజంగా నువ్వు ఆర్తజన బాంధవుడివే అయితే, నువ్వు భక్తజన రక్షకుడివి అనే మాట నిజమే అయితే రా, బాధ్యత అనే పంజరంలో బందీగా ఉన్న నన్ను కాపాడు స్వామి. మై గాడ్, మగవాణ్ణి నాకే ఏం చేయాలో తోచకుండా కంగారుగా ఉంటే పాపం రాణిగారు ఒక ఆడదానిగా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఎంత నలిగిపోతున్నారో ఏమో. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతోంది. మీ కోడలు గారిని రమ్మనండి. పార్వతి, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. సొంత ఇంట్లో ఈ తీసుకురావడాలేంటో.
విఐపి ట్రీట్మెంట్ కదా. ఈ హాఫ్ సారీ కట్టుకోవడానికి నాకు ½ అవర్ పట్టింది. కంచి పట్టు చీర కట్టుకోవడానికి మా వదినకి కావాల్సినంత టైం ఇవ్వాల్సిందే. నన్ను కుక్కపిల్ల అంటుందా? అవకాశం దొరికింది కదా అని నాతో ఆడుకుంటుందా? అమ్మా మాధవి, అమ్మా మాధవి, అందరూ ఎదురు చూస్తున్నారు, రామ్మా. అమ్మా మాధవి, నిన్నిలా చూస్తుంటే పెళ్లి కూతురైన సీతాదేవిని చూసినట్టే ఉంది. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. రామ్మా, రారా. రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా. డాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా. ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగా మధుమంగళ రూపము చూపవేమిరా. గరుడగమనరారా, గరుడగమనరారా. మా వదిన అచ్చం పెళ్లి కూతురులా ఉంది కదా. మాధవమ్మ నిజంగా గుళ్ళో దేవతే. చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. జరగబోయేది సీతారాముల కళ్యాణంలో లేదు. హర్షకి మాధవికి మళ్ళీ పెళ్లి చేస్తున్నంత సంబరపడిపోతున్నారు. కాసేపు ఊరుకో. అందరితో పాటు అక్షింతలు చలితే మన పని అయిపోతుంది. నాన్న నీ ఫోన్ ఇవ్వా. అమ్మ ఎంత బాగుందో, వీడియో తీస్తాను. నాని, వద్దు నాని. దేవుడి పూజ జరిగేటప్పుడు అలా చేయకూడదు. అయ్యా, అక్షంతలు అందరికీ పంచండి. తీసుకోరా. ఇదిగో ఈ అక్షింతలు అందరికీ పంచిపెట్టు. అలాగేనండి. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాలయో సంస్మరణామి పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.